మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే మనం ఇంట్లో వాడుకునేటటువంటి ఈ వంటింటి దినుసుల్లో దాగున్న ఔషధ రహస్యాలు కూడా తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. ఇదే మెంతులు. ఈ మెంతుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే అసలైన విషయం ఏంటంటే మహిళలకి మరీ మంచిది. ఇంకా వీలైతే రోజు ఈ మెంతులు కనుక వాడుకోగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటివి? వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది బాలింతలు. బాలింతలలో తల్లి పాలు ఈ మధ్య తగ్గటం అనేది ఎక్కువ చూస్తూ ఉన్నాం. తల్లికి పాలు ఇవ్వాలని ఉంటుంది, కానీ పాలు తగ్గిపోతున్నాయి మోడర్న్ డే మదర్స్కి. ఇలాంటప్పుడు గెలాక్టోగాక్స్ అంటారు, అంటే తల్లిపాలను పెంచటం. దానికి మెంతులు ఉపయోగపడతాయి. అయితే మెంతులు ఎలా వాడుకోవాలి? మామూలుగా మీరు పప్పు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, అలాగా దానికి అదనంగా ఈ మెంతి కూర చేర్చాలంతే. అంటే బాలింతలకి మెంతి కూర పప్పు, అలాగే మెంతులతో చేసినటువంటి దోశలు, మెంతుల్ని వేసినటువంటి ఇడ్లీలు, ఇలా ఏదో రూపంలో మెంతుల్ని తినిపిస్తూ ఉంటే పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అలాగే ఇంకొక సమస్య మనం ఎక్కువగా చూసేది ఏమిటంటే ఈ గర్భధారణలో టిక్కెట్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ మెంతులు ఉపయోగపడతాయి. అంటే గర్భిణీలకి ఈ ప్రసవాన్ని సులభతరం చేస్తుంది మెంతులు. అంటే ఈ మెంతులతోటి గర్భాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇది ఈ మధ్య అధ్యయనాల్లో తేలింది. అలాగే ప్రసవం తర్వాత మెంతుల్ని వాడుతూ ఉంటే పేగుల కదలిక మెరుగవుతుంది. అప్పుడు వాతం ప్రకోపించటం, ఆ తర్వాత నడువు నొప్పి రావటం, ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాల్లో మెంతుల్ని ఎలా వాడుకోవాలి? సింపుల్. మెంతుల్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కూర రూపంలో కానీ, మెంతి కూర కానీ, లేకపోతే మెంతుల్ని నానేసినటువంటి నీళ్లు కానీ తాగుతూ ఉంటే సరిపోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న మరొక సమస్య అధిక కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వల్ల అనేక ఇబ్బందులు కదా. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ మెంతులు ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్తో బాధపడుతున్నప్పుడు మెంతులు వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? రోజుకి ఒక 10 నుంచి 20 గ్రాముల మెంతుల్ని నీళ్ళల్లో కానీ లేకపోతే మజ్జిగలో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెంతులకి ఒక అద్భుతమైన ప్రయోజనం ఉంది. ఇదే మధుమేహం, డయాబెటీస్లో దీని పనితీరు అంతా ఇంతా కాదు. మరి ఇలాంటప్పుడు మెంతుల్ని ఈ డయాబెటీస్ని తగ్గించుకోవడానికి ఎలా వాడుకోవాలి? సింపుల్. మెంతుల్ని రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 1 టీ స్పూన్ చొప్పున మెంతి పొడిని కానీ లేకపోతే మెంతుల్ని నానేసేసి ఆ నానిన మెంతుల్ని మింగి ఆ నీళ్లు తాగటం కానీ ఏదో రూపంలో చేయాలి. దీంతో డయాబెటీస్ అనేది అదుపులోకి వస్తుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా ఆ పరిశోధనలు చేసి దీన్ని ఎఫెక్టివ్నెస్ని తేల్చారు. అలాగే ఇంకొక సమస్య ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది, ఇదే మలబద్ధకం, కాన్స్టిపేషన్లో కూడా మెంతులు ఉపయోగపడతాయి. దీన్ని ఎలా వాడుకోవాలి? మలబద్ధకం ఉన్నప్పుడు 2 నుంచి 3 చెంచాల ఈ మెంతుల్ని నానబెట్టేసేసి ఆ నానిన మెంతుల్ని తినేయాలి. దీంతో విరేచన సాఫీగా అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని టెన్షన్ పెట్టే ఒక లక్షణం ఏంటంటే జ్వరం, ఇంకా గొంతు నొప్పి. ఈ జ్వరం, గొంతు నొప్పి వీటిని తగ్గించుకోవడానికి కూడా మెంతులు వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? మెంతులు, తేనె, నిమ్మరసం ఈ 3 కలిపి కషాయంలాగా తాగితే జ్వరం నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే గొంతు సంబంధిత సమస్యలని కూడా దీంతో తగ్గించుకోవచ్చు. ఇలాగా ఈ మెంతులను ఉపయోగించి అనేక సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటిమేషన్ కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్,
MD Ayurveda, Raksha Ayurvedalaya, plot number 13, Ramamurthy Nagar, CBCID Colony, Hydernagar, Hyderabad 5,85,000, Telangana State, India. Landmark, Kukatpally area, Metro Train pillar number A663. Email, Murali Manohar 2008@gmail.com. Website address www.muralimanohar.com. Phone numbers 9246575510, 9177445454.